హలో నమస్తే. నిన్న అసెంబ్లీలో ల్యాండ్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రవేశపెట్టారు అసెంబ్లీలో నిన్న. ల్యాండ్ ప్రొహిబిషన్ యాక్ట్. ఈ ల్యాండ్ ప్రొహిబిషన్ యాక్ట్ వాళ్ళు పెట్టడం అనేది మనం అక్కడ పక్కన పెడితే, అసలు గత ఎలక్షన్‌కు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది పెద్ద ఇష్యూ అయిన మనందరికి తెలిసిన విషయమే. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి క్యాంపెయినింగ్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి అతిపెద్ద తప్పు జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి అతిపెద్ద తప్పు జరిగింది. ఆ తప్పు వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకున్నారు. వైఎస్ఆర్సీపీ చేసిన తప్పు వల్ల వాళ్ళు పోగొట్టుకున్నటువంటి ఓట్లు ఏంది అంటే, వాళ్ళ సొంత సామాజిక వర్గమైనటువంటి ఫార్మర్స్ కమ్యూనిటీ అనేటువంటి రెడ్డులు ఓట్లు పోగొట్టుకున్నారు. ఇక రెడ్లు ఓటుల్ని చంద్రబాబు నాయుడు గారి వైపుకి మరల్చగలిగింది ఈ యొక్క వాళ్ళు చేసినటువంటి పొరపాటు. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు ఓపికతో వినండి, జస్ట్ ఒక 5-10 మినిట్స్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడదాం ఫస్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏం లేదు, నా భాషలో చెప్తున్నాను. నా భాష అంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి నా భాషలో చెప్తున్నాను. ఇప్పుడు టెక్స్ట్ బుక్లు ఉంటాయి కదా, పిల్లలు మొత్తానికి పుస్తకాలు ఇస్తారు. ఆ పుస్తకాలు అందరికీ ఇస్తారు. ఎవడి పుస్తకం వాడిదే అని చెప్పి పుస్తకం మీద పేరు రాసుకోమంటారు. మీ పేరు రాయండి, రమేష్ క్లాస్ 5 తెలుగు టెక్స్ట్ బుక్ అని రాసుకుంటారు. అలాగే నోట్బుక్ల మీద కూడా రమేష్ క్లాస్ 5 మ్యాథ్స్ నోట్బుక్ అని చెప్పి ఆ ఫస్ట్ పేజ్ మీద మన పేర్లు రాస్తాం. ఎందుకంటే మన పుస్తకాలు వేరే వాడు తీసుకోకూడదు అనేది ఫండమెంటల్ ఐడియా. ఇది ఎవడి బుక్ వాడి దగ్గరే ఉండాలి అని చెప్పేసి పేరు రాసుకోమన్నాను. దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అలాగే మీ యొక్క ల్యాండ్ల మీద మీ పేరు రాయాలి, ఈ ల్యాండ్ ఎవరిది అనేది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేరు పెట్టారు దానికి. దాంట్లో పెద్ద తప్పేం లేదు. ఇప్పుడు ఎవడి పుస్తకాల మీద వాడి పేరు రాసుకున్నట్టు ఎవడి ల్యాండ్ మీద వాడి పేరు రాయటం అనేది దట్ ఈస్ నాట్ ఇస్ అ బిగ్ క్రైమ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అసలు ఇష్యూయే కాదు. ఓకే, దానివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు మన పుస్తకాల మీద పేరు రాసుకోవడం ఉపయోగం ఏంటి? ఎవడి పుస్తకం వాడిది తెలిసిద్ది. నెంబర్ 1. మన పుస్తకం వేరే వాడి దగ్గర తీసుకున్నప్పుడు వాడి దగ్గర మన పేరుని బట్టి మనం తెచ్చుకోవచ్చు ఆయనకి. నెంబర్ 2. నెంబర్ 3, పక్కోడి పుస్తకం నువ్వు కొట్టేయలేవు, అంతే కదా, ఎవడి పుస్తకాల మీద పేర్లు రాసుకుంటే. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టినప్పుడు కూడా ఇట్స్ వెరీ క్లీన్ అండ్ క్లియర్ క్రిస్టల్ టైటిలింగ్ యాక్ట్. దాంట్లో అసలు పొరపాటే లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద. బట్ ఇది వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అతి వ్యూహాత్మకమైనటువంటి పని ఏంటంటే, అసలు యాక్చువల్గా ఇది 2022లో ఈ యాక్ట్ తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు 2022లో యాక్ట్ తీసుకొచ్చారు. అది కూడా ఈ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ వాళ్ళు ఈ యాక్ట్ పెట్టమన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, నీతి ఆయోగ్ గైడ్లైన్స్ ప్రకారం అన్ని రాష్ట్రాల్లో పెట్టమన్నారు. కొన్ని రాష్ట్రాలు తొందరగా చేశారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ ఒకటే ఇంప్లిమెంట్ చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి. ఎవరి ల్యాండ్ వాళ్ళే ఇవ్వాలి అని దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ది ల్యాండ్స్. ఓకే, అది వెరీ క్లీన్ టైటిలింగ్ యాక్ట్ అది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, దాన్ని వ్యూహాత్మకంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు చేయడానికి ఇది పొలిటికల్ అడ్వాంటేజ్ కంటే కూడా ముందు వాళ్ళ ఆస్తుల్ని, ఇప్పుడు మనందరూ తెలిసిందే కదండి, సగం 50 to 60% పొలిటీషియన్స్ ఏదో ఒక మూలన ఒక గ్రామాన్ని, అన్ని పార్టీల్లో ఏదో ఒక మూలన ఒక గ్రామాన్ని ఏదో కొన్ని అసైన్ ల్యాండ్స్ ఎస్సీల దగ్గర కొనుక్కొని, కొద్దిగా పోరంబోక ల్యాండ్స్ని ఆక్రమించుకొని, ప్రభుత్వ భూముల్ని వాళ్ళు టైటిలింగ్గా మార్చుకొని, ప్రభుత్వ భూముల్ని వాళ్ళ వైపుకి చేసుకొని, సాధారణంగా దేశం మొత్తం మీద జరిగిద్ది అది. నీతి వాక్యాలు వల్లించినా సరే దిస్ ఈజ్ అ ఫండమెంటల్ ఫ్యాక్ట్. ఏంటంటే, ల్యాండ్ గ్రాబింగ్ అనేది ది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఏ పొలిటీషియన్. ల్యాండ్ గ్రాబింగ్, రైట్? గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువగా తీసుకుంటారు ఫ్రమ్ అసైన్డ్ ల్యాండ్ అనేది కాంటెక్స్ట్ మీద. సో అదర్ పొలిటీషియన్స్ దగ్గర ల్యాండ్స్ ఉంటాయి ఎవరో ఒకరికి సంబంధించింది, రైట్? దాన్ని లీగల్గా మారుస్తారు. దే విల్ చేంజ్ ఇట్ యాజ్ అ లీగల్ డాక్యుమెంట్. బట్ ఇది ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం లాగింది కూడా. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ ద్వారా
ల్యాండ్ సర్వే జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంటే ల్యాండ్ సర్వే పెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ ఇవ్వాలంటే ల్యాండ్ సర్వే పెట్టారు. ల్యాండ్ సర్వే అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఏంటంటే టెక్స్ట్ బుక్లు పిల్లలకి ఇచ్చారు కదా, ఇప్పుడు ఎవరికి ఏ టెక్స్ట్ బుక్ ఇచ్చారనేది అసలు స్కూల్ రికార్డ్స్లోకి వెళ్ళి చూద్దాము. స్కూల్ రికార్డులోకి వెళ్ళి పుస్తకాలన్నీ మారిపోయినాయి. ఒకటి పుస్తకం ఒకటి చేతిలోకి వెళ్ళిపోయింది. మనం ఏ బుక్ ఎవరికి ఇచ్చాము, ఏ నోట్ బుక్ నెంబర్ ఎవరికి ఇచ్చాము అనేది స్కూల్ రికార్డ్స్ నుంచి మొదలెట్టి ఎవరి పుస్తకాలు వాడికి ఇచ్చి దాని మీద వాడి పేరు రాద్దాము అనేది ఒక ఫండమెంటల్ ఐడియా. ల్యాండ్ రికార్డ్స్ తిరిగి తీసుకోవడం మొదలెట్టారు. ల్యాండ్ రికార్డ్స్ తీసి రీసర్వే మొదలెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పేం లేదు కదా, అది మొత్తం జంబ్లింగ్ అయిపోయింది. ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, సో రీసర్వే చేస్తున్నారు. ల్యాండ్ రీసర్వే చేసి ఎవరి ల్యాండ్ వ్యవధాన్ని చూసి వాళ్ళు ఇవ్వాలని ప్రారంభించినప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక పొలిటికల్గా ప్రారంభించారు. దాన్ని ఆయన ఏం చేశారంటే ఒక పబ్లిక్గా ల్యాండ్ రికార్డ్స్ని చించేశారు. పబ్లిక్గా చించేసి మా ప్రైవేటు భూముల మీద మీ ప్రభుత్వ పెత్తనం ఏంది అన్నాడు. చూడండి, వాట్ ఏ స్ట్రాటజిక్, అదే దట్ ఇస్ వాట్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ పొలిటీషియన్. మా ప్రైవేటు భూముల మీద మీ ప్రభుత్వ పెత్తనం ఏంది అన్నాడు. ప్రైవేటు భూముల మీద ప్రభుత్వ పెత్తనమే కదా ఉండేది, ఎవరి పెత్తనం ఉండేది? ప్రైవేటు పెత్తనం ఉండదు కదా. ఇప్పుడు నీ ప్రైవేట్ భూమిని వేరే వాడికి అమ్ముకున్నావు. వేరే వాడికి అమ్ముకున్నప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి? ఈ ట్రాన్సాక్షన్ ఎవరి దగ్గర చేయాలి? ప్రభుత్వంతోనే కదా చేయాలి. నీ భూమిని వేరే వాడు లాగి వేసుకున్నాడు, ఎవడు ఇంటర్ఫియర్ అవ్వాలి? ప్రభుత్వమే కదా. కోర్టులు చట్టాలు ప్రభుత్వమే కదా ఇంటర్ఫియర్ అవ్వాలి. ఓకే, అదే సేమ్ యాజ్ లైక్ పిల్లల మొత్తానికి పుస్తకాలు ఇచ్చింది స్కూలు, జంబ్లింగ్ అయిపోయింది, కన్ఫ్యూజన్ అయింది, ఇద్దరు కొట్టుకున్నారు పిల్లలు, ఇది నా పుస్తకం అని. ప్రిన్సిపల్ దగ్గరికి కదా పోతావు, ఇదేంటి నా పుస్తకం తీసుకున్నాడు వీడని. సేమ్ లైక్ ప్రభుత్వం దగ్గర పోతాం. ఓకే, ఏ కన్ఫ్లిక్ట్ వచ్చినా దాన్ని స్ట్రాటజిక్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ప్రైవేట్ భూముల మీద మీ ప్రభుత్వ పెత్తనం ఏందని చెప్పి పబ్లిక్కి చింపడంతో అది పొలిటికల్గా రాజుకుంది. యాక్చువల్గా అది ఆయన వ్యూహం అనుకోండి. దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మాట్లాడుతుంటే దీనివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి, ఇది పొలిటికల్గా ఎంత ఇంపాక్ట్ అయింది అనేది గ్రహించడంలో ఫెయిల్ అయింది వైఎస్ఆర్సీపీ. దీన్ని ఏ యాంగిల్లో తీసుకెళ్తాఅనేది గ్రహించడంలో ఫెయిల్ అయింది వైఎస్ఆర్సీపీ. రైట్, ఇది ఏ స్టేజ్కి వెళ్ళిందంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇష్యూగా మార్చడానికి కూడా ఒక మోటివేషన్ ఉంది. ఆయన ఏంటంటే దేశం మొత్తం మీద రాజకీయాలు అబ్జర్వ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. మన పక్క రాష్ట్రంలో జరిగిన తెలంగాణలో ఎన్నికలు అయిపోయినాయి. అప్పటికి మేజర్గా రైతులు మొత్తం రేవంత్ రెడ్డికి ఓటేయడానికి ప్రధాన కారణం ధరణి పోర్టల్. ఈ ధరణి పోర్టల్ మీద అవే ఎలిగేషన్స్ వచ్చాయి. ధరణి పోర్టల్ పెట్టి కొద్దిగా మిస్మేనేజ్మెంట్ జరిగింది ల్యాండ్స్ అని చెప్పి ఎజైన్ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో గతంలో అంటే కేసీఆర్ ఆక్రమించుకున్నటువంటి భూముల్ని కేసీఆర్ బయటికి తీయడు, అపోనెంట్ తీసుకున్నది తీస్తారు కదా. కేసీఆర్ ధరణి పోర్టల్ పెట్టిన తర్వాత గతంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో అసైన్డ్ ల్యాండ్స్ 10,000 20,000 ఎకరాల భూముల్ని బయటికి తీశాడు ధరణి పోర్టల్ ద్వారా. అంటే వాళ్ళు ఆక్రమించుకున్నారు ధరణి అది. ఈ 10,000 15,000 ఎకరాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైతులు, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఏమి ఆక్రమించుకోరు కదా భూముల్ని. వాళ్ళేదో ఒక సెంటు భూమి తీసుకుని ఇల్లు వేసుకుంటారు మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీలు, అంతే తప్ప రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం పెద్ద 3 ఎకరాలు 10 ఎకరాలు భూములు సాగు కోసం ఏమి ఎస్సీ ఎస్టీ బీసీలు చేయరు కదా. చేసేది రైతులు చేయాలి, ఓసీలు చేయాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేయాలి, రైట్, పెద్ద రాజకీయ నాయకులు చేయాలి వీళ్ళు. సో అక్కడ తెలంగాణలో దెబ్బ కొట్టింది అది. ధరణి పోర్టల్ పెట్టడం ద్వారా కేసీఆర్కి వ్యతిరేకంగా వెళ్ళిపోయి వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని గెలిపించారు ధరణి పోర్టల్ ద్వారా. ఇప్పుడు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పెట్టుకొని ముందుకు వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని వైఎస్ఆర్సీపీ గ్రహించడంలో ఫెయిల్ అయిపోయింది. ఓకే, నేను వైఎస్ఆర్సీపీ చేసిన పొరపాటు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు అనే దాన్ని గ్రహించడంలో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఫెయిల్ అయింది. ఈయన
దాన్ని డైరెక్ట్‌గా క్రిటిసైజ్ చేస్తూ వచ్చారు. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఎలక్షన్స్ టైంలో ఐవీఆర్ఎస్ కాల్స్ పంపించారు టీడీపీ వాళ్ళు. ఐవీఆర్ఎస్ కాల్స్ పంపించి మీ ల్యాండ్‌ని ఆక్రమిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీ ల్యాండ్‌ని తీసేసుకుంటాడు అని చెప్పి ఐవీఆర్ఎస్ కాల్స్ పంపించారు. అది మొత్తం పానిక్ అయిపోయారు. పబ్లిక్ మొత్తం పానిక్ అయిపోయారు. ఇదేంటి మన ల్యాండ్ వేరే వాళ్ళు తీసుకుంటారు అని అంటే ఎందుకు తీసుకుంటారు? ఫండమెంటల్లీ జగన్మోహన్ రెడ్డి పెట్టింది ల్యాండ్ టైటిలింగ్. నీ పుస్తకం మీద నీ పేరు రాయమన్నాడు. నీ పుస్తకం మీద నీ పేరు రాస్తే పక్కవాడు ఎందుకు తీసుకుంటాడు? నీ నోట్బుక్ మీద నీ పేరు రాస్తే నీ నోట్బుక్ మీద నీ పేరు రాస్తే పక్కవాడు ఎలా తీసుకుంటాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్, తీసుకోడు, ఛాన్సే లేదు. సరే పోనీ స్కూల్ తీసుకునిద్ది అని, గవర్నమెంట్ తీసుకునిద్ది అని కూడా ప్రచారం చేశారు. గవర్నమెంట్ ఎందుకు తీసుకునిద్ది? రైట్, స్టూడెంట్స్కి ఆ స్కూల్ పుస్తకాలు అమ్మింది. స్టూడెంట్స్కి పుస్తకాలు అమ్ముతారు, డబ్బులు తీసుకొని టెక్స్ట్ బుక్లు ఇస్తారు, స్కూల్స్ పేరు రాసి ఇస్తారు, ఇది ఈ పుస్తకం నీదే పిల్లోడికి అని. మళ్ళీ స్కూల్కి రైట్ లేదు కదా, బట్ స్కూల్ విల్ మోనిటర్ ఈ బుక్ ఎవరిది అని స్కూల్ విల్ మోనిటర్, బట్ దే విల్ నాట్ టేక్ ఇట్ బ్యాక్, రైట్, వన్స్ దే సోల్డ్. అలాగే ప్రజలకు ఇచ్చిన ల్యాండ్ని ప్రభుత్వం ఎందుకు తీసుకునేది? ఫ్రీగా ఇస్తే తీసుకునేది. అంటే తీసుకొని కొంతకాలం తర్వాత మళ్ళీ ఇవ్వండి అని అగ్రిమెంట్తో వస్తే ఫ్రీగా ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోదు కదా. ఇవన్నీ కూడా ఒక ఫాల్స్ ఐవీఆర్ఎస్ కాల్స్ తోటి మొత్తం ఫాల్స్ క్యాంపెయిన్ అయితే జరిగిపోయింది మొత్తం. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్దగా గ్రహించలేకపోయారు. దాని ఇంపాక్ట్ గ్రహించలేక ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ప్రాబ్లం వచ్చిందనమాట. ఈ ప్రాబ్లం నడుస్తున్నప్పుడు ఇంకొక ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే, రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన కోపం వచ్చేసి దీని మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఇది మీకోసం పెట్టాము అని చెప్పి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన స్థాయికి వెళ్ళిపోయింది అది శ్రీకాకుళంలో. బికాజ్ ఈజ్ రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు. ఓకే, ఇది కాంట్రవర్సీ నడుస్తుంటే పివి రమేష్ అని చెప్పి ఇంకొక ఆయన ఉన్నాడు. పివి రమేష్ ఆయన చేసిన అది బాగా పెట్రోల్ పోసినట్టు అయింది. పివి రమేష్ చేసినటువంటి ఇదేంటంటే, మా నాన్నకి కొన్ని ఎకరాల భూమి ఉంది, మా నాన్న ఆస్తిని నా పేరుకి మార్చండి అంటే వాళ్ళు ఇప్పుడు మేము మార్చమన్నారు, అంటే మా తండ్రి ఆస్తి కూడా నా పేరుకు మార్చడానికి అడ్డుపడింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఆయన సోషల్ మీడియాలో కొట్టడంతో దాన్ని బాగా తిప్పారు తెలుగుదేశం వాళ్ళు. అది బాగా కాంట్రవర్సీ అయిపోయింది. పివి రమేష్ ఇష్యూ ఏంది? వాళ్ళ నాన్నగారికి 10 ఎకరాల భూమి ఉంటే దాంట్లో ఒక 3 ఎకరాలు ఏమో ఆక్వా ఫార్మర్స్కి సంబంధించి జాయింట్ రిజిస్ట్రేషన్ ఉందని అధికారులు గుర్తించి దాన్ని విడగొట్టితే తప్ప మనం ఇవ్వలేమని ఏదో పెండింగ్లో పెట్టారు పివి రమేష్ది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, మా నాన్నగారి ఆస్తిని ఇవ్వటానికే అడ్డుపడింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ నాన్నగారి ఆస్తి మీ దగ్గరికి రావాలంటే నాన్నగారి ఆస్తి లీగలా ఇల్లీగలా అనే దాన్ని బట్టి కదా ఉండిద్ది. నాన్నగారి ఆస్తి కరెక్టే, నాన్నగారు లీగల్గా సంపాదించారా ఇల్లీగల్గా సంపాదించారా దాన్ని పట్టి కదా ఉండేది. సో ఇది బాగా పబ్లిక్లో ప్యానిక్ చేశారు వీళ్ళు. పివి రమేష్ గారి యొక్క ల్యాండ్కి సంబంధించి పబ్లిక్లో ప్యానిక్ చేసి దాన్ని బాగా సోషల్ మీడియాలో తిప్పడంతో భూములు ఉన్న వాళ్ళు నా తండ్రి ఆస్తి కూడా మనకు రాకుండా అడ్డుపడుతుందంట అనే దాన్ని సక్సెస్ఫుల్గా వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. ఏమైంది అల్టిమేట్గా అది బాగా ఎఫెక్ట్ కొట్టింది. మేజర్గా రెడ్డి సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా భయపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీ సొంత పార్టీ ఒక పదం వాడారు, మీ సొంత పార్టీ భూములు కూడా తీసేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అని పదం వాడాడు. అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న రెడ్లు కూడా డౌట్ వచ్చేసింది, ఇదేంటి మన భూములు కూడా తీసుకుంటాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది. వ్యూహాత్మకంగా ఆయన ల్యాండ్లు మరి ఏ ఉద్దేశంతో చేశారు అది. సార్ అది జరిగింది గతంలో. ఎలక్షన్ అయిపోయింది, వీళ్ళు గెలిచినా సరే అల్టిమేట్లీ ఎవరు ప్రిన్సిపల్ అయినా సరే ఎవరి పుస్తకం వాడికే ఇవ్వాలిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది ఎవరి బుక్ వాడికి గీయటానికే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈయన వచ్చిన తర్వాత వేరెవరి పుస్తకం వేరే వాళ్ళకి ఇస్తాడా? ఈయన వచ్చినా కూడా అదే చేయాలిగా. ఇప్పుడు కొత్త పేరు మార్చి, యాక్ట్ పేరు మార్చి ల్యాండ్ ప్రొహిబిషన్ యాక్ట్ అని అదే యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు నేను అసెంబ్లీలో. దీనిది ఏంటంట, వీళ్ళు పెట్టిందంటే వీళ్ళు ప్రత్యేక కోర్టులు పెడతారు. ప్రత్యేక కోర్టులు పెట్టి మీరు ఎవరైనా తీసుకుంటే ఫైన్ వేస్తాము, మార్కెట్ ధర మీద ఫైన్ వేస్తాము, 10 నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తాము, ప్రభుత్వ ప్రైవేట్ భూములు 2 కూడా తీసుకొస్తాము, నిందితులే నిరూపించుకోవాలి, భూ ఆక్రమదారులు బినామీలు ఏమైనా సహకరించిన అధికారులు ఉంటే మేము వారికి
శిక్ష వేస్తామని వేశారు. ఇది ఫండమెంటల్గా అన్ని చోట్ల ఉందే కదా. పక్కవాడి ల్యాండ్ని మాత్రం ఇల్లీగల్గా తీసుకుంటే ఫైన్ వేస్తారు. ప్రత్యేక కోర్టులు పెట్టడం అనేది కోర్స్ దట్ ఈస్ గుడ్. ప్రత్యేక కోర్టులు పెట్టడం అనేది అది ఆల్రెడీ ఈ సివిల్కి సంబంధించిన కోర్టులు ప్రత్యేకంగా రన్ అవుతున్నాయి ఆల్రెడీ. ఓకే, సరే ఏదైనా సరే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా ఈయన చెప్పినా సరే ఎవరి ల్యాండ్ వాడిది అని చెప్పడానికి ట్రై చేశారు. అంతవరకే చేయగలరు, అంతకన్నా మించి చేయలేరు. సరే, ఇంకా ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళు ఏదైనా ల్యాండ్ అసైన్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపెంట్స్, మీరు అందుకే ఏ పొలిటీషియన్ అయినా సరే, ఎనీ పొలిటీషియన్ వన్స్ హీ బికమ్స్ ఎ పొలిటీషియన్, ఫస్ట్ హీ బికమ్స్ టూ థింగ్స్. ఫస్ట్ హీ బికమ్స్ సడన్లీ ల్యాండ్ లార్డ్. ప్రతి రాజకీయ నాయకుడు సడన్గా ఒక ల్యాండ్ లార్డ్ అవుతాడు. అంటే అప్పటికి 1 ఎకరం భూమి లేనివాడు కూడా ఆయన అధికారం దిగిపోయేసరికి 100, 200, 300, కొంతమంది 3000 ఎకరాలకు అధిపతులు అవుతారు. ఎక్కడి నుంచి అంతా కొన్నామంటారు. యాక్చువల్లీ ఆ కొన్నా సరే చాలా తక్కువ రేటుతోటి వాళ్ళు కొనటమో, తక్కువ రేటుతోటి అసైన్ ల్యాండ్స్ తీసుకోవటమో దేశం మొత్తం మీద జరుగుతుంది. ఇక్కడ కాదు, దేశం మొత్తం మీద. అది ఒకటి రాజకీయ నాయకులు చేసేటువంటి ఒక క్రైమ్, ల్యాండ్ ఆక్యుపేషన్ చేయటం అంటే. రెండోది అది చేసేది ఏంటంటే ఎలాగో కరప్షన్ చేస్తారు, సడన్గా ఆస్తులు పెరుగుతాయి. జనరల్గా ఈ రెండు ఓకే. సో ఇదంతా కూడా పొలిటికల్ గేమ్లోనే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసి ఇప్పుడు ఇది సింపుల్గా ఒకటే చెప్తున్నాను. ల్యాండ్ టైటిలింగ్ అంటే మీ పుస్తకాల మీద మీ పేరు రాసుకోవాలని చెప్పాను. ఈయన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అన్నాడు, యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అంటే ఈయన చెప్పింది ఏంది, వేరే వారి పుస్తకాలు తీసుకోకుండా యాక్ట్. రెండింటికి తేడా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మీ బుక్ మీద మీరు పేరు రాసుకోండి అన్నారు, వేరే వాడు తీసుకోకూడదని అర్థం. ఈయన యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ అన్నారు, వేరే వాడి పుస్తకం తీసుకోకూడదని యాక్ట్ పెడుతున్నాను. రెండింటికి తేడా ఏంటి? సేమ్ రైట్, ఏమి లేదు. ఓన్లీ తేడా ఏంటంటే ఈయన రాజకీయం చేసి దాన్ని ఒక పెద్ద ప్రజల భయకంపితులు చేయగలిగాడు చంద్రబాబు నాయుడు గారు. దాని ఎఫెక్ట్, దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవటంలో ఫెయిల్ అయ్యారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సింపుల్గా జరిగింది అదే. సరే, ఇప్పుడు మళ్ళీ ప్రజలు తెలుసుకోవాలని మీకు ఇదంతా చెప్తాను. ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని నిన్న పెట్టారు, అది రేపు ఎల్లుండి బిల్ పాస్ అయిపోయింది. థ్యాంక్ యూ.